పెబ్బేరు నుంచి కర్నూలు బై రోడ్లో పెట్రోల్ బంక్ ఇది సర్వీస్ చేస్తున్నాము. హెచ్పి పెట్రోల్ బంక్ ఇది. సో ఆల్రెడీ ఇక్కడ 3 కెమెరాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనము 4 కెమెరా హెచ్డి కెమెరా అయితే ఇక్కడ మనం యాడ్ చేసినాము. సో ఇప్పుడు అది కేబుల్ అయి కొద్దిగా సెట్ చేస్తున్నాము. సో ఇక్కడ లాస్ట్ నెల 2 నెలల నుంచి వేరే పిలుస్తున్నారంటే వస్తున్నారంట, చేస్తామని చెప్పి వెళ్ళిపోతున్నాం. సో బయట వర్షం పడుతుంది. ఇప్పుడు మనం పెట్టే కెమెరా అక్కడ ఉంది, అక్కడ ఫోన్కి ఏలాడుతుంది. ఇక్కడ ఏలాడుతున్న కెమెరాని మనం పెడుతున్న కెమెరా, ఇక్కడ కెమెరా ఉంది కదా, వర్షం పడుతుందని చెప్పి లోపలికి వచ్చినాము. సో ఇట్లా అంతా వైర్ అంతా బయట ఉంటే సో అది కూడా కొద్దిగా లోపల నీట్గా సెట్ చేస్తున్నాము. ఇట్లా మీకు ఎవరికైనా సర్వీస్ కావాలనుకున్నా, కొత్త ఇన్స్టలేషన్ కావాలనుకున్నా, లేదంటే కొత్త బట్టల షాప్ అట్లా ఏమైనా ఓపెన్ చేస్తుంటారు కదా, సో అట్లా ఏదైనా సరే మీకు రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో వచ్చి ప్రకాష్ టెక్నాలజీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, అలాగే పెబ్బేలో కూడా మన ఆఫీస్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం పనిచేస్తున్న వచ్చేసి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కర్నూలు రోడ్లో పోయేది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా రిక్వైర్మెంట్ కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయొచ్చు మా నెంబర్కి. మీకు స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తాము, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఈ పెబ్బేరు దగ్గర అందరూ కూడా ఇటు సైడ్ కాల్ చేయొచ్చు. సో మనది పెబ్బేరు అంటే మనకి ఇటు గద్వాల నుంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది, వనపర్తి నుంచి 20 కిలోమీటర్లు, కొత్తకోట నుంచి 25 కిలోమీటర్లు, అట్లా సెంటర్ పాయింట్ వస్తామట. సో అందుకని వనపర్తిల దారికి వెళ్ళకుండా ఇటు పెబ్బేరు రూట్లో అయితే పెట్టుకున్నాం షాప్ అనేది మనం. సో ఇక్కడ నుంచి కర్నూలు కూడా వచ్చేసి ఒక 56 కిలోమీటర్లు వస్తుంది. సో ఇట్లా ఈ వేబులో వెళ్తే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇల్లుమాక్స్ కెమెరా. సో కస్టమర్ దగ్గర ఆల్రెడీ దవా కెమెరాస్ ఉన్నాయి. సో మన దగ్గర ఇప్పుడు సీప్లేస్ కస్టమర్ సీప్లేస్ అని చెప్తే సీప్లేస్ తీసుకొచ్చినాము. సో ఇది వచ్చి 2.4 ఫుల్ హెచ్డి ఎంపీ, 3.6 mm లెన్స్, ఇన్బిల్ట్ మైక్ అనమాట. సో ఇల్లుమాక్స్ ఏంటంటే ఇన్బిల్ట్ మైక్ వస్తుంది, ఐఆర్ వాడుకోవచ్చు, అలాగే ఫుల్ ఎల్ఈడి వాడుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. కెమెరా అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని యాంగిల్ సెట్ చేసి సరిపోతుంది. సో పాత 3 రన్నింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కొత్తది, అక్కడ పోల్ దగ్గర చూపించిన కదా. అలాగే బాక్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేసాం. సో జిగ్జాగ్గా వైర్ అంతా హ్యాంగింగ్ లేకుండా నీట్గా. సో ఇప్పుడు చూడండి నీట్గా కనిపిస్తుంది. సో ఆ వైర్ ఉంది కానీ అది నెట్ వైర్ అనమాట. సో దాన్ని డిస్టర్బ్ చేసినందుకు అని చెప్పేసి అది వీలది కాదు, పక్కన వేరే వాళ్ళదంటే అక్కడ వైర్ అట్లా వదిలేసినాం అది.